ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు చింతగింజలండి. ఎంత బాగున్నాయి, ఇంటి వల్ల ఉపయోగం గురించి తెలుసుకున్నాను. చింతగింజలు పడేయకుండా ఇలాగే బాగా ఎండబెట్టి వీటిని ఫ్రై చేయాలి. వేపాలి, బాగా వేపేసి పొట్టు తీసి ఇలా ఉంచుకుంటే మనకు కావాల్సినప్పుడు ఇలాగా కొద్ది కొద్దిగా 2 రోజులు నానబెట్టాలండి. సాల్ట్ వేసి కొద్ది నానబెట్టి చాలా బాగుంటుంది టేస్ట్. చింతగింజలు తింటే చాలా మంచిదండి. ఇలా చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది. బాగా 2 రోజులు నానబెట్టాలి. నానబెట్టి తింటే ఆరోగ్యం చాలా మంచిదండి. మోకాళ్ళ గుజ్జు పెరుగుతుంది. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు తగ్గడానికి, బోన్ స్ట్రాంగ్ తగ్గడానికి బాగా ఉపయోగపడతాయి. ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన అపారమైన ఔషధ గింజలు చింతగింజలు. 2015లో ఇండియా, యూనివర్సిటీ ఆఫ్ ఒరిస్సా, ఇంకా కెనడా యూనివర్సిటీలు చేసే ప్రయోగాల్లో చింతగింజల వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉన్నాయి. 20 రకాల కెమికల్స్ ఉన్నాయని కనిపెట్టారు. అలాగే 2005లో మహిదల్ యూనివర్సిటీ, ఇంకా థాయిలాండ్ యూనివర్సిటీ వాళ్ళు జరిపిన ప్రయోగాల్లో కూడా ఈ చింతగింజల్లో యాంథోక్వినోస్, గ్లైకోసైడ్స్, సాప్నిన్ కెమికల్స్ పుష్కలంగా ఉన్నట్టు నిరూపించారు. చింతగింజల వల్ల అనేక రకాల ఆయుర్వేద ఆరోగ్య లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ముఖ్యంగా వెయిట్ లాస్ బాగా దోహదపడుతుంది. ఈ చింతగింజలని బాగా వేపేసి ఇలాగా తొక్క తీసి నిల్వ ఉంచుకొని మిక్సీలో వేసి పౌడర్ తయారు చేసుకొని రోజు ఉదయాన్నే 1 స్పూన్ పౌడరు వేడి నీళ్ళు కలుపుకొని లెమను, తేనె, హనీ కలుపుకొని తాగితే, రోజు తాగితే వెయిట్ లాస్ బాగా ఉపయోగపడుతుంది. ఈ చింతగింజల్లో ఐరన్, కాల్షియం, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఇమ్యూనిటీ బూస్టర్ చింతగింజలు. ఐరన్ అధిక మోతాదులో ఉండడం వలన రక్తశుద్ధికి, రక్తహీనత తగ్గించడానికి బాగా దోహదపడుతుంది. ఫైబర్ కూడా అధిక మోతాదులో ఉంది కదా. ఈ చింతగింజలో ఉన్న ఫైబరు డైజెషన్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి, ఇంకా ఫైల్స్ నివారణకు బాగా దోహదపడతాయి. ముఖ్యంగా ఈ మోకాల్లో జిగురును ఉత్పత్తి చేస్తాయి చింతగింజలు. ఇలా కాల్షియం కూడా అధిక మొత్తాలు ఉంది కదా. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు తగ్గడానికి, బోన్ స్ట్రాంగ్గా తయారడానికి బాగా దోహదపడతాయి. అజీర్తి సమస్యను కూడా నివారిస్తుంది. లంగ్స్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేస్తుంది. ఈ చింతగింజల్లో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ వైరల్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసి, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కంట్రోల్ చేసి గుడ్ కొలెస్ట్రాల్ డెవలప్ చేస్తుంది. హార్ట్ అటాక్ రాకుండా నివారిస్తాయి. ముఖ్యంగా లివర్ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి, కాలేయ పనితీరును మెరుగుపరచడానికి బాగా దోహదపడుతుంది. క్యాన్సర్ని కూడా నివారించడానికి బాగా దోహదపడుతుంది. బీపీ కంట్రోల్ చేస్తుంది. చర్మ సౌందర్యానికి, అంటే స్కిన్ సమస్యలు తగ్గించడానికి బాగా దోహదపడుతుంది. ముఖం మీద వచ్చే నల్ల మచ్చలు, హైపర్ పిగ్మెంటేషను, మంగు మచ్చలు తగ్గించడానికి బాగా దోహదపడుతుంది. చింతగింజల పొడి పెరుగులో కలిపి రాస్తే ముఖం మీద నల్ల మచ్చలన్నీ కూడా తగ్గిపోతాయి. ఇంకా దద్దుర్లు, దురద తగ్గడానికి కూడా బాగా దోహదపడుతుంది. ముఖ్యంగా కిడ్నీ ప్రాబ్లమ్స్ కంట్రోల్ చేయడానికి
చింతగింజలు బాగా దోహదపడతాయి. కిడ్నీల పనితీరుని బాగా మెరుగుపరుస్తాయి. ఇందులో కార్టిలైజ్, కొలాజిన్ డ్యామేజ్ అరికట్టడానికి బాగా దోహదపడుతుంది. ఇందులో గ్లైకోసైడ్స్ ఉంటాయి బాగా. చింతగింజలు ఎన్ని రకాల ఉపయోగాలు ఉన్నాయి కదండి. మనకు ఎక్కడ పడితే అది దొరుకుతాయి కదా ఈ చింతగింజలు. వేస్ట్ చేయకుండా ఇలా చేస్తే చాలా ఉపయోగం మనకు. మీరు కూడా తయారు చేసి చింతగింజలు నానబెట్టుకొని అప్పుడప్పుడు తింటుంటే మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి, మోకాళ్ళ గుజ్జు గుజ్జు పెరగడానికి, మోకాళ్ళ నొప్పులు తగ్గడానికి బాగా దోహదపడుతుంది. సర్వేజన సుఖనభవతి. ఇలా వేస్ట్గా చింతగింజలు వేస్ట్గా పడేయకుండా ఉపయోగించుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.